జగన్కు మద్యం సేవించే అలవాటు ఉందా? జగన్ మందు పార్టీలకు వెళ్తుంటారా అనే ప్రశ్న చాలా కాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. గతంలో టీడీపీ నేత ఆనం సీఎం చంద్రబాబు మెప్పు కోసం వైఎస్ జగన్పై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు. జగన్ ఒంగోలు గీత సినిమాలో ప్రకాష్ రాజు లాంటి వాడని, పగలంతా పెద్ద మనిషిగా చలామణయి రాత్రి కాగానే మందు కొట్టి పడుకునే సీన్ గుర్తొస్తుందంటూ నీచమైన కామెంట్లు చేశాడు. దీంతో ఓ ప్రతిపక్ష నాయకుడున్న గౌరవం కూడా లేకుండా జగన్ని కించపరుస్తూ వివేక చేసిన విమర్శలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. వైఎస్ కుటుంబం వల్లే ఆనం బ్రదర్స్కు రాజకీయంగా గుర్తింపు వచ్చినా వివేక చేసిన విమర్శలకు వారిపై నెటిజన్లు మండిపడ్డారు. నీలాగా జగన్ తాగుబోతు కాదు, అవిశ్వాస ఘాతకుడు కాదు, జగన్కు అసలు మద్యం అలవాటు లేదంటూ వార్నింగిచ్చారు. అలాగే గతంలో ప్రత్యేక హోదాపై నిర్వహించిన ప్రవాసాంధ్రులతో ముఖాముఖిలో జగన్ మాట్లాడుతూ తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, చంద్రబాబుకు ఏమున్నాయో తనకు తెలియదన్నారు. తాను భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నానని, చంద్రబాబు తన కుమారుడు లోకేష్కు అబద్ధాలు నేర్పుతున్నారని, మంచి లక్షణాలు నేర్పడం లేదన్నారు. తాగుడు అలవాటుతో మరో అలవాటుతో తనకు లేదన్నారు. తాను పెళ్లి అయి 2 పిల్లలు ఉన్న వ్యక్తినన్నారు. రాముడు మంచి బాలుడన్నట్టుగానే తాను బతుకుతున్నానని చెప్పాడు. చివరకు సొంత కొడుకు కూడా చెడగొడుతున్న వ్యక్తి చంద్రబాబుని జగన్ విమర్శించారు. ఏ కొడుకునైనా తండ్రియే రోల్ మోడల్గా తీసుకుంటారని, ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లు చూసి ఆయన కుమారుడు కూడా చెడిపోతున్నారన్నారు. ప్రస్తుతం ఏపీలో బీర్ హెల్త్ డ్రింక్ అంటూ వివాదం చెలరేగడంతో మరోసారి జగన్కు మద్యం అలవాటు లేదన్న అంశం చర్చకు వస్తుంది. ఓదార్పు యాత్రలు, రాష్ట్ర వ్యాప్త పర్యటనలు, ప్రయాణాలు, విదేశీ పర్యటనలో సైతం జగన్ మద్యానికి దూరంగా ఉంటున్నారని, ఆహార ఆరోగ్య నియమావళి పాటిస్తున్నారని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంగా అర్థమైంది.